మీరు మండి అదే ఫుల్ బిర్యానీ తిన్న తర్వాత ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, గులాబ్ జామ్ తింటారా? బాగా అలవాటు ఉందా మీకు? అయితే మీరు తప్పకుండా మానేసేయాలి. ఎందుకంటే దీనివల్ల డయాబెటీస్ వచ్చే రిస్క్ చాలా ఉంది. ఇలా డయాబెటీస్ రావడానికి కారణం ఏంటో ఆ రిస్క్ గురించి నేను మీకు తర్వాత చెప్తాను. కానీ ముందుగా ఈ క్రేవింగ్స్ నుంచి మరియు డయాబెటీస్ రిస్క్ నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో 2 స్టెప్స్ అండి. ఆ 2 స్టెప్స్ ఏంటంటే, మొదటిది ఫస్ట్ ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ కి బదులుగా లైమ్ వాటర్, డెజర్ట్స్ కి బదులుగా డేట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇలాంటివి తినచ్చు. రెండవది, తిన్న తర్వాత తప్పనిసరిగా ప్రతి ఒక్కరు 10 నుంచి 12 నిమిషాల వరకు తప్పకుండా నడవాలి. ఎందుకంటే మనం ఫుడ్ తిన్న తర్వాత గ్లూకోజ్ గా మారుతుంది. అప్పుడు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ద్వారా బ్లడ్ లో షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. కానీ మీరు మళ్ళీ ఐస్ క్రీమ్, గులాబ్ జామ్, కోక్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్ అడిషనల్ గా ఇన్సులిన్ ని సెక్రెట్ చేయాల్సిందే. ఇలా మీరు రిపీటెడ్ గా చేయడం వల్ల మీ ప్యాంక్రియాస్ ఒకరోజు పని చేయడం తగ్గుతుంది. బాడీ ఇన్సులిన్ ని ఐడెంటిఫై చేయడం కూడా తగ్గిపోతుంది. అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇదే డయాబెటీస్ రావడానికి కారణం. ఇన్ ఏ మిషన్ టు మేక్ ఏ జనరేషన్ హెల్తీ. లోకా సంస్థ సుఖినో భవంతు.